Hey guys, welcome back to my YouTube channel. This is Mowli and you are watching Mowli Travel Vlogs. సో ఇది వచ్చి మొగలి ట్రిప్ సెకండ్ పార్ట్ అనమాట. మీరు ఫస్ట్ పార్ట్ చూడకుండా ఉంటే వెళ్ళి చూడొచ్చు. సో అలా ఏం కాదు, మీరు ఫస్ట్ పార్ట్ చూస్తేనే సెకండ్ పార్ట్ కూడా అర్థమవుతుందని ఏం కాదు. మీరు సెకండ్ పార్ట్ కూడా చూసిన తర్వాత ఫస్ట్ పార్ట్ కూడా చూడొచ్చు, దానికి ప్రాబ్లం లేదు. సో మీకు ఫస్ట్ పార్ట్ నచ్చింది అనుకుంటున్నాను. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే నోటిఫికేషన్ బటన్ ఎనేబుల్ చేసుకోండి. సో దట్ నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫుల్ ఆఫ్ రోడ్ ఇక్కడ నుంచి. అదే తమిళనాడు అయితే ఇలాంటి ఊరు లోపల కూడా అసలు రోడ్లు వేసేవాళ్ళు. సో ఆంధ్రాలో ఊరు లోపలికైతే తార్ రోడ్లు అయితే ఉండేవి కాదు. సో తమిళనాడులో అయితే పల్లెటూరు లోపల కూడా తార్ రోడ్లు ఉంటాయి అన్నమాట. బాగా ఇక్కడ చూడండి ఎంత గ్రీన్గా ఉందో. ఇదంతా ప్యాడీ ఫీల్డ్స్, ఇవన్నీ ఎంత గ్రీనర్గా ఉంది కదా. అందుకే అప్పుడప్పుడు కూడా పల్లెటూరులకు వస్తే రావాలి అని చెప్పేది. షట్ అన్నా, కొండ మీద పోవాలన్నా. ఇక్కడంతా బాగా వర్షం పడినట్టు ఉన్నది, తెలుస్తూ ఉంది. బాగా చిన్న చిన్న వాటర్ ఫ్లో అయితే ఉంది రోడ్డు మీద. కార్లు అయితే కష్టం, బైక్లు అయితే రావచ్చు. ఇక్కడ చూడొచ్చు మొత్తం గ్రీనరీగా, అన్ని కల్టివేషన్ ల్యాండ్స్ ఇక్కడంతా. సో నేనైతే వైజర్ ఓపెన్ చేసి డ్రైవ్ చేస్తున్నాను. మీకు కొంచెం నేనైతే వైజర్ ఓపెన్ చేసి డ్రైవ్ చేస్తున్నాను. సో విండ్ ఏదైనా డిస్టర్బెన్స్గా ఉంటే ఇగ్నోర్ చేసేయండి. ఎందుకంటే ఇలాంటి చోట్లకు వచ్చినప్పుడు మనం అక్క కొండ మీదకి ఎలా పోవాలకా? ఒకే దారి అక్క, స్ట్రైట్కి వెళ్తుందా? సో నేనైతే వైజర్ ఓపెన్ చేసి తోలుతున్నాను. ఎందుకంటే ఇలాంటి ప్లేసెస్ వచ్చినప్పుడు మనం కొంచెం నేచర్ ఎంజాయ్ చేస్తే బాగుంటుంది కదా. ఇక్కడ ఎయిర్ కానీ అంత ఎక్సలెంట్గా ఉంది. మీరు చూడొచ్చు, ఇది మొత్తం ఆఫ్ రోడ్ అనమాట. ఆల్మోస్ట్ మౌంటైన్ లాగా ఉంది ఇది. కానీ ఈ రోడ్లో కానీ ఇలాంటి ఆఫ్ రోడింగ్లో డ్రైవ్ చేయడానికి కూడా చాలా ఫన్గా ఉంది. సో ఫస్ట్ టైం అనమాట నేను బైక్ కొనిన తర్వాత ఇలాంటి ఆఫ్ రోడ్లో డ్రైవ్ చేయడం అనేది ఫస్ట్ టైం. సో మన అడ్వెంచర్, సో మన అకైలేస్ చాలా ఈజీగా వెళ్తూ ఉంది ఇలాంటి రోడ్లో. చెప్పడం మర్చిపోయాను కదా, దీని పేరు వచ్చి అకైలేస్. సో మీకు అకైలేస్ ఏంటి అని తెలియకపోతే గూగుల్లో సెర్చ్ చేయండి. స్పెల్లింగ్ వచ్చి ACHILLES, అకైలేస్. అకైలేస్ వచ్చి గ్రీక్ హీరో అనమాట. ఈజ్ ఎ వారియర్ బేసిక్లీ. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ట్రాయ్ అని చెప్పి మూవీ ఉంది, TROY. ఆ మూవీ చూసారంటే అకైలేస్ అండ్ ఏంటి అని తెలుస్తుంది. వావ్, ఇక్కడ నుంచి చూడొచ్చు సీనరీ ఎంత బాగుందో, అమేజింగ్ కదా. సో మన అకైలేస్కి ఈ రోడ్ అంతా అసలు కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదనమాట. ఆఫ్ రోడింగ్కి చాలా ఈజీగా డ్రైవ్ చేయొచ్చు, ఎందుకంటే అడ్వెంచర్ వెహికల్ కాబట్టి. ఇక్కడ ఏదో ఇల్లు కట్టుకున్నారు, బాగుంది. ఇల్లు లాగా లేదు, ఎందుకో కోళ్ళ ఫారం లాగా ఉంది.
ఓ కొండ చూడండి ఎట్లుందో. మోస్ట్లీ మనం కొండపైకి ఎక్కుతాం అనుకుంటా. సో ఇక్కడ మొత్తం మ్యాంగో ట్రీస్ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. సో ఇదే వీళ్ళకి ఎక్కువ బిజినెస్ అనుకుంటా ఇది. సో ఇక్కడ మొత్తం మ్యాంగో ట్రీస్ ఉన్నాయి. సో ఎందుకంటే ఇది కొండ ప్రాంతం కదా, సో ఈ కొండ ప్రాంతంలో మ్యాంగో ట్రీస్ అయితే బాగా పండుతాయి అన్నమాట. సో ఫ్రెండ్స్ ఇది వచ్చి ఆఫ్ రోడింగ్ మనకి బాగా. నార్మల్ టైంలో వచ్చుంటే బాగుండేదేమో. ఇప్పుడు వర్షం పడి కొంచెం చెమ్మగా ఉంది, ఎక్కడ స్కిడ్ అవుతుందని చెప్పి కొంచెం భయంగా అయితే ఉంది. కానీ మన అకేలెస్ ఆరామ్సే వెళ్తున్నాడు, ఏం ప్రాబ్లం లేదు. వావ్, ఫస్ట్ టైం నేను అసలు రావడం ఇలాంటి ఆఫ్ రోడింగ్లో, దట్టు ఇలాంటి రోడ్లో ఫస్ట్ టైం నేను రావడం అసలు. రోడ్డు బాగానే ఉంది, కాకపోతే వర్షాలు పడడం వల్ల పైనుంచి వాటర్ ఫ్లో అవడం వల్ల కొంచెం ఇలాగ తయారైంది అనుకుంటా. లేకపోతే కొంచెం రోడ్డు బాగుండేది. తార్ రోడ్ వేస్తే ఇంకా బాగుండేదేమో. ఎక్సలెంట్ ఆఫ్ రోడింగ్ కదా, ఏమంటారు? సో ముందర థండర్బర్డ్ కూడా బాగానే వెళ్తూ ఉంది. సో గోపి బాగానే తోలుతాడు వెహికల్. గోపి అయితే బాగా తోలుతాడు వెహికల్, కాబట్టి బాగా కంట్రోల్ చేస్తున్నాడు, ఏం ప్రాబ్లం లేదు. సో ఆల్మోస్ట్ మనం కొండ పైకి వచ్చున్నాం అనుకుంటా బాగానే. సో ఇక్కడ ఏదో చిన్న ఇళ్ళ కట్టుకున్నారు, శివపార్వతుల గోశాల. ఇది గోశాలనా ఇది? ఏముంది చూడండి ఏరియా, ఇది లైఫ్. ఇక్కడ బ్రతకడం అనేది లైఫ్. ఇంటి నుంచి బయట వస్తేనే అసలు ఫుల్ గ్రీనరీ. అదే మన సిటీలో ఇంటి నుంచి బయట వస్తేనే ట్రాఫిక్, కాయన హారన్ సౌండ్. సో గోపి వెహికల్కి వచ్చి ఇది ఇరిగిపోయింది. సైడ్లో ఎక్కడో టచ్ అయినట్టున్నది, రాక్ ఏదో టచ్ అయినట్టున్నది. సో టచ్ అవ్వడం వల్ల ఇది విరిగిపోయింది. సో మోస్ట్లీ అక్కడ కాలు పెట్టుకోవడానికి కష్టమేమో, కొంచెం కంఫర్ట్గా అయితే ఉండదు, మేనేజ్ చేయొచ్చు. లూజ్ చేయాలి బ్రేక్. యా. సో మీరు ఇక్కడ నుంచి వ్యూ చూడొచ్చు, ఎక్సలెంట్గా ఉంటుంది. యా, ఇట్స్ వెరీ టెరిఫిక్ వ్యూ. Begin after break. Yeah, let's start the ride. Okay na నీకు? ఓకే. అక్కడ కాలు పెట్టుకోవడం కరెక్ట్గా ఉందా? పైన ఎక్కిలాగా చూసుకుందాం. ఎగ్జాక్ట్గా పడుతుంది బ్రేక్స్. ఇప్పుడు వెరీ పవర్ఫుల్ అయిపోయింది. ఓకే, మేనేజబుల్ కదా? ఓకే. సో మనం కొండ పైకి వెళ్తున్నాం ఇప్పుడు. సో ఆల్మోస్ట్ ఇక్కడ ఈ చుట్టుపక్కల ఉండే కొండల్లో ఇదే కొంచెం హైట్ అనుకుంటా కొండ ఉండేది, ఎందుకంటే ఈ కొండ మీద చూస్తామంటే మొత్తం కింద కనబడతా ఉంది బాగా. అసలు నాకు ఎక్కడ గోప్రో ఆఫ్ చేయాలి అని అనిపించట్లేదు నాకు ఎక్కడ, అసలు అంత బాగుంది ఇక్కడ వ్యూ. సో ఇక్కడ బైక్లో వస్తేనే కరెక్ట్, మనం కార్లో అయితే రాలేము, పక్కగా కార్లో అయితే రాలేము, బైకే బెస్ట్. Hey Gopi, we'll go there. We'll take on some photographs there.
Yeah, we almost reached there. We'll go there and take some photographs from there. లేదని ఉంటావా? పార్క్ చేసి వస్తావా? యాక్చువల్లీ ఐ వాంట్ టు టేక్ మై వెహికల్ దేర్. సో ఇక్కడికి వెళ్ళి ఆడ ఫోటోగ్రాఫ్ తీసుకోవాలనిపిస్తుంది నాకు ఎందుకో. సో కాబట్టి ఒకసారి వెళ్దామని చెప్పి సాహసం చేసి వెళ్తున్నా. ఈ దారిలో ఇప్పుడు టైర్ గీర్ ఏమైనా పంచర్ అయిందంటే అస్సలు ఈ దారిలో తోలలేం. అయినా కానీ రిస్క్ తీసుకొని వెళ్తాను. వాట్ ఏ ప్లేస్ యార్. పా ఏం ప్లేస్ కదా, ఎక్సలెంట్గా ఉంది. ఈ హిల్లే కొంచెం ఎత్తులో ఉంది ఈ సరౌండింగ్స్లో అంతా, కాబట్టి మనకంతా రిమైనింగ్ ప్లేస్ మొత్తం డౌన్లోకి బాగా కనబడుతుంది. చూడడానికి ఎక్సలెంట్గా ఉంది. ఓ గుంతలు అస్సలు ఇక్కడ. ఎలా వెళ్ళాలి? ఫ్రెండ్స్ ఇప్పుడే అక్కడ వెహికల్ నిలబెట్టి కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీశాను. ఎక్సలెంట్గా వచ్చింది. సో ఇలాంటి రోడ్లో ఆఫ్ రోడింగ్ మీరు చూడొచ్చు మన వెహికల్ పర్ఫార్మెన్స్ ఆఫ్ రోడింగ్ ఎలా ఉంటుందో. ఎక్సలెంట్ కదా. ఫైనల్గా అయితే మళ్ళీ రోడ్ మీదకి వచ్చేసాం. సో మనం వెళ్ళాల్సిన టెంపుల్ అదే అనమాట, అక్కడ ఉంది.
కింద నుంచి ఫుల్ ఆడ ఊరు చూడొచ్చు మీరు. నాకైతే ఫుల్ ఎనర్జీ డౌన్ ఫ్రెండ్స్. మార్నింగ్ నుంచి అసలు ఏం తినలేదు. కాబట్టి ఫుల్ ఎనర్జీ డౌను. సో పైకి వెళ్ళిన తర్వాత దర్శనం చేసుకొని తినాలా ఏదైనా. సో పైన ఫుడ్ పెడతారు అని చెప్పేసి అయితే విన్నాను నేను. నాకైతే సరిగ్గా ఐడియా లేదు. అలా ఒకవేళ పైన ఫుడ్ లేదనుకో మళ్ళీ ఇంత దూరం రావడం అనేది కష్టం. ఫుడ్ కోసం మళ్ళీ కిందకి వెళ్ళి ఆ నంగిలి అని చెప్పి ఒక ఏరియా పేరు చెప్పాను కదా, ఆ ఊరి పేరు. అక్కడ దొరుకుతుంది మనకు ఫుడ్ ఏదైనా తినాలనుకుంటే. సో అక్కడి నుంచి మళ్ళీ ఫుడ్ తినేసి రావడం అనేది చాలా కష్టం. వావ్, ఎక్సలెంట్ వ్యూ. సో ఇక లెఫ్ట్లో చూస్తే ఇక్కడ రోడ్ అంతా కొంచెం చిన్న చిన్న వాటర్ స్ట్రీమ్స్ అయితే ఉన్నాయి. ఎక్కడ బండి స్కిడ్ అవుతుందని చెప్పి భయంగా ఉంది యాక్చువల్గా. సో కాబట్టి మీకు లెఫ్ట్లో ఎక్కువ చూపించలేకపోతున్నాను. కానీ లెఫ్ట్లో అయితే వ్యూ చాలా బాగుంది. మీరు చూడొచ్చు, ఎక్సలెంట్గా ఉంది వ్యూ అసలు. సో ఇక్కడికి కూడా రావాలనుకుంటే బైక్లో మాత్రమే రాగలుగుతారు. ఇక్కడ దాకా స్టాపా? మెట్లు దిగి దిగువ గుడి ఉందా? డౌన్లో ఉందా? సో అంటే నాకు తెలిసి ఈ దారిలో వెళ్ళాలనుకుంటా డౌన్కి. చూసొద్దాం ఎలా ఉంటుందో. స్వామి గుడి ఎక్కడుంది? కీழே இருக்கா? ரொம்ப దూరం இருக்கா? చూసి వస్తాం ఫస్ట్ ఎలా ఉంది ఏంటి అనేసి. ఇక్కడైతే చాలా రిస్కీ. ఏం చేయాలంటే ఇప్పుడు ఈ దారిలో ఇలా వెళ్ళాలి, మెట్లు దిగి ఇలా వెళ్ళి. సో అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని అక్కడే ఫుడ్ ఉందంట, అన్నదానం చేస్తారంట, నిత్య అన్నదానం అంట అక్కడ. సో అన్నదానంలో భోంచేసి సో మళ్ళీ రికార్డ్ చేస్తాను. గైస్ మీరు ఈ స్టెప్స్ చూసారనుకోండి, మనం అక్కడ పైన ఆ స్టెప్స్ పైన వెహికల్ పార్క్ చేసాం మనం. సో అక్కడ వెహికల్ పార్క్ చేసి ఈ స్టెప్స్లో వచ్చాం అనమాట. ఇట్లే ఈ స్టెప్స్లో వస్తే ఇక్కడే మనకి టెంపుల్ ఉందన్నమాట. సో అక్కడుంది టెంపుల్, ఆ లాస్ట్లో కార్నర్లో స్ట్రైట్గా ఎలా ఉంటే టెంపుల్ వస్తుంది. సో మీకు నేను చూపిస్తాను. ఈ ప్లేస్ అయితే చాలా బాగా ఐసోలేటెడ్. ఇక్కడ పొట్టు ఉంది, చాలా పెద్ద పొట్టు ఉంది ఇక్కడ. ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది. పైన కొండ పైన ఐసోలేటెడ్ ప్లేస్ లాగా ఉంది చూడడానికి. ఇది చూడవచ్చు, వ్యూ చూడవచ్చు ఇక్కడ నుంచి ఎంత బాగుందో కదా. సో ఇది ఉండేది పైన కొండ పైన ఉంది కాబట్టి ఇక్కడ నుంచి చూడడానికి కింద డౌన్ అంతా చాలా బాగుంది చూడడానికి. ఇక్కడైతే కొంతమంది ఉన్నారు. సో ఇక్కడ ఆవులు ఉన్నాయన్నమాట ఎక్కువగా. సో ఈ ఆవులను చూసుకోవడానికి, దాని తర్వాత పూజారి కానీ ఇక్కడ గుడి దగ్గర సో అంతా ఉన్నారనమాట. వ్యూ చూడండి కదా ఎంత బాగుందో ఇక్కడ నుంచి, ఎక్సలెంట్ కదా. సో ఇక్కడ చూడొచ్చు మీరు.
సో నేనైతే ఫస్ట్ టైం వచ్చాను ఇక్కడికి, ఇంతకుముందు ఎప్పుడు రాలేదు, ఫస్ట్ టైం వచ్చాను. సో నేను ఇప్పుడు షూ తీయాలి కాబట్టి కట్ చేసి మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళినంత రికార్డ్ చేస్తాను. ఇప్పుడు షూ తీయాలి నేను కాబట్టి కట్ చేస్తాను. సో మనం ఇలా వచ్చాము. సో ఇలా వచ్చిన తర్వాత సో ఇదే సరౌండింగ్స్ అనమాట, టెంపుల్ సరౌండింగ్స్. ఇక్కడ ఏదో పక్షులు అయితే ఎక్కువ ఉన్నాయి, బాగా సౌండ్ చేస్తున్నాయి. సో మనం టెంపుల్కి ఇలా వెళ్ళాలి, దేవుని దర్శనం చేసుకోవడానికి ఇలా వెళ్ళాలి లోపలికి. మీరు చూడవచ్చు ఇక్కడ అక్కడ ఒక పిల్లి ఉంది. సో ఇది కొండ అనమాట, చూసే ఇదంతా కొండది. ఈ కొండ కింద విగ్రహాలు ఉన్నాయి. ఓ ఇక్కడైతే బెండేసి వెళ్ళాలా, ఇక్కడ వంగెళ్ళాలన్నమాట. ఈ కొండ కింద ఉంది ఇది. తీసుకోలేదు, తీసుకుంటాను. ఒక్క నిమిషం స్వామి. ఇప్పుడు తీసుకుంటాం స్వామి, అర్చన చేస్తారా? ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం సుముఖాయ నమః. ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణకాయ నమః. లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. విఘ్నరాజాయ నమః. ధూమకేతవే నమః. బాలచంద్రాయ నమః. గణాధ్యక్షాయ నమః. ఓం మహాగణాధిపతయే నమః. నానావిధ పరిమళ పత్ర పుష్ప పూజాం సమర్పయామి. మనం పైనకి వెళ్ళి మొత్తం ఫోటోగ్రాఫ్స్ అండ్ వీడియోస్ అంతా తీసుకున్నాము. సో ఇప్పుడే అయ్యింది. సో టెంపుల్కి వచ్చి చెప్పాను కదా మీకు, అలా డౌన్ వెళ్ళాలన్నమాట అలా టెంపుల్కి. సో అయింది. జన్ వీఆర్ గోయింగ్ బ్యాక్ టు బెంగళూరు. గోపి రెడీ? యప్, లెట్స్ గో. యా, సో మన ఇంటి నుంచి నేను బీటీఎంలో ఉంటాను కదా, సో మన ఇంటి నుంచి ఎగ్జాక్ట్లీ 167 కిలోమీటర్స్ అనమాట. యా, 167 కిలోమీటర్స్. నేనేమో కేఆర్పురం దగ్గర పెట్రోల్ పెట్టాను, అక్కడ ఫ్యూల్ రేంజ్ వచ్చి 170 ఉంది, 600 రూపీస్ స్పీడ్ పెట్రోల్ పెట్టాను. మళ్ళీ ఇక్కడ ఫ్యూల్ రేంజ్ 160 ఉంది. సో ఐ నీడ్ టు టాప్ అప్ అగైన్. ఓకే, లెట్స్ గో బ్యాక్ టు బెంగళూరు. బాయ్ బ్రో, సేఫ్ జర్నీ. సో ఇప్పుడే సన్సెట్ అవుతుంది, చూడొచ్చు. కాకపోతే క్లౌడ్స్ మరీ డార్క్గా ఉండడం వల్ల మనకి సన్సెట్ సరిగ్గా కనబడట్లేదు. సన్సెట్ చాలా బాగుండేది. మేము వచ్చిందే సన్సెట్ చూద్దామని వచ్చాము యాక్చువల్గా. సో క్లౌడ్స్ పెద్దగా లేదు కాబట్టి సన్సెట్ చూడలేకపోయాం.
మనం వెళ్ళింది ఆ కొండకనమాట. ఒక వైట్గా తెలుస్తుంది కదా అక్కడ మీకు, అది వచ్చి నడిచి వెళ్ళే వాళ్ళకి మెట్లు అవి. సో అది వచ్చి నడిచి వెళ్ళే వాళ్ళకి మెట్లు అవి. అక్కడ టెంపుల్ ఉంది, ఆ లైట్స్ కనబడుతున్నాయి కదా, అక్కడ టెంపుల్ ఉంది. గోపురం ఎలా కనబడుతుందో నాకు తెలియదు, కానీ ఆ ప్లేస్ మాత్రం అమేజింగ్ ఫ్రెండ్స్. కనీసం ఒకసారన్నా రావాలి. సో మనం ఆ స్టెప్స్ నుంచి పైకి వెళ్ళామన్నమాట. ఆ పైన చూసామనుకో, అక్కడ ఒక షెడ్ లాగా వేస్తున్నారు ఆ పైన. సో ఆ షెడ్లో మనం టెంటింగ్ వేయచ్చు. సో పైన చూసామనుకో, అక్కడ షెడ్ లాగా ఉంది కదా, సో ఆ షెడ్లో మనం క్యాంపింగ్ చేయొచ్చు. అట్లా లేదంటే ఆ పక్కనే కూడా రాక్స్ అంతా ఉన్నాడు, అక్కడ కూడా వేసుకొని క్యాంప్ సెటప్ వేసుకొని మనం ఉండొచ్చు అనమాట. రోడ్ అయితే బాగా స్లిప్పరీగా ఉంది, లేదంటే ఇంకా లేచి నిల్చుకుని ఆ పొజిషన్లో డ్రైవ్ చేసి ఉండేవాళ్ళం. సో మట్టి ఏమవుతుందంటే, మట్టి మీద వెళ్ళేటప్పుడు జారిపోతుంది మట్టి అట్లా, ఎందుకంటే బాగా తడిచిపోయి బాగా సాఫ్ట్గా ఉంది మట్టి. వర్షం వల్ల తడిచింది బాగా మట్టి, ఇక్కడ సాఫ్ట్గా ఉండడం వల్ల కొంచెం ఇబ్బందిగా ఉంది డ్రైవ్ చేయడానికి. దారి చూడండి ఫ్రెండ్స్, అసలు నాకు డౌట్ వస్తుంది, దారి ఇదేనా అనేసి. ఇప్పుడు ఓకే, ఇదే. అల్టిమేట్ అసలు. ఈ ఆఫ్ రోడింగ్ అయితే సూపర్. మట్టి బాగా డ్రై అయి ఉంటే ఇంకా కొంచెం ఫాస్ట్గా డ్రైవ్ చేసి ఉండొచ్చు. సో మనం ఈ మట్టిలో అంతా వెహికల్ డ్రైవ్ చేసేటప్పుడు అది స్కిడ్ అవుతుంది బాగా. సో ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, నేను ఆ పైన పూజారి ఉన్నాడు కదా, సో పూజారితో మాట్లాడాను అనమాట. నేను అడిగాను, ఇన్ఫర్మేషన్ అడిగాను, మనం నైట్లో ఇక్కడ స్పెండ్ చేస్తే ఏమన్నా భయంగా ఉంటుందా, ఏదైనా డేంజర్గా ఉంటుందా అని అడిగాను నేను. సో అతను ఏమన్నాడంటే, ఇక్కడ ఉండొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. మనం అంటే పైన ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, పైన పూజారి చూశారు కదా, ఆయన్ని నేను అడిగాను అనమాట, మనం ఇక్కడ నైట్ స్టే చేస్తే క్యాంపింగ్ పెట్టుకొని స్టే చేస్తే ఏదైనా ప్రాబ్లమా, సో సేఫ్టీ ఉంటుందా లేదా అని చెప్పి అడిగాను నేను. సో అతను ఏమన్నాడంటే, ఎటువంటి ప్రాబ్లం లేదు సార్, మీరు చూసారంటే నైట్లో ఒక్కోసారి పూజలు జరుగుతాయంట ఇక్కడ. అప్పుడైతే నైట్ అంతా కాలినడక నడిచి వస్తూ ఉంటారు కింద నుంచి. సో మనం నడిచి వచ్చే వాళ్ళు చాలామంది చెప్పారు, ఏమో నేను కూడా చూసాను చాలాసార్లు. ఎలిఫెంట్స్ పక్కనే ఉంటాయి, లేదంటే రోడ్ క్రాస్ చేసి వెళ్తూ ఉంటాయి చాలా ఎలిఫెంట్స్ ఉంటాయి, కానీ ఇప్పటిదాకా ఎవరిని అది అటాక్ చేసింది అయితే లేదు అని చెప్పాడనమాట. సో కాబట్టి ఈ కిందే ఈ ఫారెస్ట్ అని చెప్తుంది కదా, ఈ ఫారెస్ట్ ఏరియాలోనే ఎలిఫెంట్స్ ఉంటాయి. ఆ కొండ మీదకి అయితే ఎలిఫెంట్స్ రావు, పక్కా కొండ మీదకి ఎలిఫెంట్
సపోర్ట్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేయండి ఛానల్. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే బెల్ బటన్ ఉంటుంది, దాన్ని కూడా ఒక నొక్కారంటే సో నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. And this is Mauli signing off. I will meet you soon in another video. Bye.